ఆ వ్యక్తి సంతకం చేస్తున్నప్పుడు రహస్యంగా పెన్ను నిబ్ను ముక్కును తొలగించాడు. ఆ తరువాత దగ్గుతున్నట్లు నటిస్తూ ఆ పెన్ను నిబ్ను తన నోటిలో దాచుకున్నాడు. ఎవరూ లేని సమయంలో అతను మెల్లగా దాన్ని బయటకు తీసి తన సంకెళ్లను తెరుచుకున్నాడు. విచారణ జరుగుతున్నప్పుడు తనకు నీళ్ల గ్లాసు అందడం లేదని నటిస్తూ కూర్చున్నాడు. విచారణాధికారి ఆ గ్లాసును అతనికి అందిస్తుండగా అతను ఆమెను ఒక్కసారిగా కిందకు నెట్టేశాడు. ఆ తరువాత అతను ఇనుప గొలుసును ఉపయోగించి కిటికీని మరియు తలుపును కలిపి గట్టిగా కట్టేశాడు. చివరగా అతను నీళ్ల గ్లాసును తీసుకుని ఇనుప తలుపుపై గట్టిగా కొట్టాడు. బయట ఉన్న పోలీసులు ఆ శబ్దాన్ని విని లోపల ఉన్న విచారణాధికారికి ప్రాణాపాయం ఉందని భావించారు. తలుపు తెరవడానికి వారు వేగంగా అక్కడికి చేరుకున్నారు. కాని ఊహించని విధంగా ఆ విచారణాధికారి త్వరగానే స్పృహలోకి వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే వెళ్లి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. ఆమె తనను విడిపించుకోవడానికి అతని చేతిని గట్టిగా కొరికింది. బయట ఉన్న పోలీసులుది చూసి అతను ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుని తలుపును ఇంకా బలంగా బాదారు. చివరికి వారు ఆ ఇనుప తలుపును తెరిచారు. పోలీసులు గదిలోకి వెళ్లేసరికి ఆ వ్యక్తి అప్పటికే కిటికీ ద్వారా తప్పించుకున్నాడు. పోలీసులు కిటికీ దగ్గరకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో అతన్ని వెంబడించడానికి కిందకు పరిగెత్తారు. కాని వారు కిందకు వెళ్లగానే ఆ వ్యక్తి వెంటనే కిటికీ గుండా తిరిగి లోపలికి దూకాడు. అతను వేగంగా ఒక కేక్ను తీసుకుని పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడ స్పృహ లేకుండా ఉన్న అధికారిని చూసినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. మిగిలిన పోలీసులు కిందకు వెళ్లి వెతుకుతున్నప్పుడు వారికి ఏదో తేడాగా అనిపించింది. కింద అంతమంది నిఘా ఉండగా అతను తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించారు. ఆ సమయంలో ఒక అధికారి నేలపై ఒక రక్తపు చుక్కను గమనించాడు. ఆ వ్యక్తి తమ వెంటే ఉన్నాడని గ్రహించిన అతను అందరినీ తిరిగి పైకి వెళ్లమని చెప్పాడు. మెట్లు దిగుతున్న ఆ వ్యక్తి కూడా వారు తిరిగి రావడం గమనించి మెట్ల అవతలివైపున దాక్కున్నాడు. పోలీసులు విచారణగదికి చేరుకునేసరికి అక్కడ విచారణాధికారి మాత్రమే ఉంది. ఆ వ్యక్తి మిలిటరీ యూనిఫామ్ ధరించి తప్పించుకున్నాడని ఆమె వారికి చెప్పడంతో వారు మళ్లీ కిందకు వెళ్లారు. వారు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక అధికారికి తీగ కంచెపై ఒక బట్టముక్క కనిపించింది. అతను అటువైపే వెళ్లి ఉంటాడని భావించి వారు వెంటనే వెంబడించారు. కాని ఎంత దూరం వెళ్లినా అతని ఆచూకీ దొరకలేదు. అకస్మాత్తుగా ఆ విచారణాధికారికి ఏదో విషయం అర్థమైనట్లుంది. ఆమె తన పక్కన ఉన్న వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.